హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ఈరోజు మీకు వీడియోలో చాలా సింపుల్ అయిన ఈజీ మన బ్యాగ్ అనేది రెడీ చేసుకుందాం. ఎలాంటి కటింగ్స్ కానీ ఏమీ లేకుండా జస్ట్ వన్ ఫుడ్తో మనం బ్యాగ్ అనేది రెడీ అయిపోతుంది. ఇక అది ఎలా రెడీ చేసుకోవాలో చూపించబోయే ముందు మీరు ఎవరైనా నా ఛానల్ మొదటిసారిగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. చూస్తున్నారు కదండీ, నేను ఫ్యాబ్రిక్ అనేది మెయిన్ ఫ్యాబ్రిక్ తీసుకుని దీనికి లైనింగ్ అనేది అటాచ్ చేశాను. లోపల ఫామ్ షీట్ పెట్టేసుకొని బ్యాక్ సైడ్ లైనింగ్ క్లాత్ ఏదైనా పెట్టేసుకొని మనం కంప్లీట్గా లైన్స్ లాగా స్టిచ్చింగ్ చేసేసుకోవాలి. దీనికి అటాచ్ చేసేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా రెడీ చేసుకున్న ఒక పీస్ అనేది మనం ప్రిపేర్ చేసుకోవడానికి ఈ పీస్ అయితే సరిపోతుందండి. ఇప్పుడు దీని మెజర్మెంట్ అనేది చూద్దాము. పొడవు అనేది 16 ఇంచెస్ తీసుకున్నాను. అలాగే వెడల్పు అనేది 12 ఇంచెస్ తీసుకున్నాను. చూస్తున్నారు కదా, ఈ మెజర్మెంట్తో మనం ఈ పీస్ అనేది రెడీ చేసుకోవాలి. ఇలా రెడీ చేసుకున్నాక దీన్ని ఇలాగా మనం జిబ్ అనేది అటాచ్ చేసుకుందాం. దీనికి ఇలా జిబ్ని రైట్ సైడ్ మన మెయిన్ ఫ్యాబ్రిక్ పెట్టేసుకొని ఇలా స్టిచ్చింగ్ చేసుకోవాలి. వన్ సైడ్ చూపించే విధంగా పెట్టుకొని స్ట్రైట్గా స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇలా వన్ సైడ్ స్టిచ్చింగ్ చేసుకున్నాం కదండి. ఇప్పుడు ఈ జిబ్ని ఇంకో పార్ట్ తీసుకొని రెండో వైపు రైట్ సైడ్ కింది వైపు పెట్టేసుకొని చూపించే విధంగా పెట్టుకొని ఇలా స్ట్రైట్గా స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్చింగ్ చేసుకున్నాక దీన్ని ఇలా ఫోల్డింగ్ చేసుకొని పైనుంచి మన టాప్ స్టిచ్ అనేది వేసేసుకోవాలి. ఇలాగా రెండో వైపు కూడా సేమ్ మనం టాప్ స్టిచ్ అనేది వేసేసుకోవాలి. బ్యాక్ సైడ్కి ఫోల్డింగ్ చేసేసుకొని స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్చింగ్ చేసుకుంటే మనకి జిప్ పార్ట్ అనేది రెడీ అవుతుంది. దీన్ని ఇప్పుడు మనం హ్యాండిల్స్ అనేవి రెడీ చేసుకుందామండి. హ్యాండిల్స్కి 2 పీసెస్ తీసుకున్నాను. ఇలాగ డబుల్ ఫోల్డింగ్ చేసేసుకొని స్ట్రైట్గా స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇలాగ 2 పీసెస్ మనం రెడీ చేసుకోవాలి. దీని పొడవు అనేది 19 ఇంచెస్ తీసుకుంటున్నాను. ఇలా 19 ఇంచెస్తో 2 పీసెస్ రెడీ చేసుకోవాలి. ఇలా రెడీ చేసుకున్నాక ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ని చూపించే విధంగా ఇక్కడ కార్నర్ నుంచి 3 ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేసుకోవాలి. అలాగే ఈ కార్నర్ నుంచి 3 ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేసుకోవాలి. ఈ మార్కింగ్ దగ్గర నుంచి కూడా మనం 2.5 దగ్గర మార్కింగ్ చేసుకోవాలి. అలాగే రెండో వైపు కూడా 2.5 దగ్గర మార్కింగ్ చేసుకొని స్ట్రైట్గా లైన్ గీసుకోవాలి, మనం స్టిచ్చింగ్ చేసుకోవడానికి వీలుగా ఉండేటట్టు. ఇప్పుడు ఇక్కడ హ్యాండిల్స్ అనేవి అటాచ్ చేసుకోవాలి. ఇలా చివర అనేది ఫోల్డింగ్ చేసేసుకొని ఇక్కడ 1 ఇంచ్ దగ్గర బాక్స్ లాగా మనం స్టిచ్చింగ్ చేసుకోవాలి. రెండో వైపు కూడా ఈ హ్యాండిల్ని ఇలా ఫోల్డింగ్ చేసుకొని 1 ఇంచ్ వరకు స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇలాగ రెండో హ్యాండిల్ని కూడా ప్రిపేర్ చేసేసుకొని దీన్ని అటాచ్ చేసేసుకోవాలి. చూస్తున్నారు కదా, 2 హ్యాండిల్స్ కూడా మనం రెడీ చేసేసుకున్నాం. ఇప్పుడు దీనికి జిప్కి రన్నర్ అనేది ఎక్కించుకుందామండి. రైట్ సైడ్ ఇలా ఫోల్డింగ్ చేసుకొని బ్యాక్కి రన్నర్ అనేది ఎక్కించేసుకోవాలి. ఇలా రన్నర్ అనేది ఎక్కించేసుకున్నాక మనకి జిప్ పార్ట్ కూడా రెడీ అయిపోతుంది. ఇక్కడ ఇప్పుడు మనం ఎక్స్ట్రా ఉన్న ఈ పీస్ అనేది నీట్గా కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఇలాగా హాఫ్గా ఫోల్డింగ్ చేసుకోవాలండి. ఇలా రివర్స్ చేసేసుకొని హాఫ్గా ఫోల్డింగ్ చేసేసుకొని మనం మార్కింగ్ అనేది పెట్టుకోవాలి. ఏదైనా మార్కర్తో పెట్టుకోవచ్చు, లేకపోతే కట్స్ లాంటివి ఏమైనా పెట్టుకోవచ్చు. జస్ట్ మనం ఐడియా కోసం అనేది ఇక్కడ మార్కింగ్ పెట్టుకోవాలి. హాఫ్గా ఫోల్డింగ్ చేసుకొని చూస్తున్నారు కదా, ఇక్కడ జస్ట్ కట్ పెట్టేసుకోవాలి. అలాగే రెండో వైపు కూడా ఇలాగ జస్ట్ మనం ఐడియా కోసం కట్ పెట్టేసుకోవాలి. ఇప్పుడు దీన్ని హాఫ్గా ఫోల్డింగ్ చేసుకొని మనం కట్ పెట్టుకున్నాం కదండి, ఇక్కడ జిప్ పార్ట్ వచ్చేటట్టు చూసుకోవాలి. ఇప్పుడు మనం ఫోల్డింగ్ దగ్గర ఇలాగ ఫోల్డింగ్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, జస్ట్ ఇలాగా 1 ఫోల్డింగ్ చేసుకోవాలి. అలాగే రెండో వైపు కూడా ఫోల్డింగ్ చేసుకోవాలి. 1.5 ఇంచ్తో వరకు చూసుకునే విధంగా ఫోల్డింగ్ చేసుకోవాలి. మరి రెండు కూడా ఈక్వల్గా కాకుండా ఒక 1/2 ఇంచ్ గ్యాప్తో మనం ఫోల్డింగ్ అనేది చేసుకోవాలండి. పైన జిప్ పార్ట్ అనేది ఒక 1/2 ఇంచు తక్కువ ఉండాలి, కిందిది అనేది 1/2 ఇంచ్ ఎక్కువ ఉండాలి. చూస్తున్నారు కదా, ఇలాగ మనం ఫోల్డింగ్ చేసేసుకొని పిన్స్ లాంటివి పెట్టేసుకోవాలి. రెండో వైపు కూడా సేమ్ మనం ఈ కట్ దగ్గర మార్కింగ్ పెట్టుకున్నాం కదా, అక్కడ జిప్ వచ్చేటట్టు చూసుకుంటూ ఫోల్డింగ్ చేసుకోవాలి. ఇలాగ 2 ఇంచెస్ దగ్గర వచ్చేటట్టు చూసుకోవాలండి. మరీ దగ్గర కానీ మరీ దూరంగా కానీ పెట్టకుండా ఫోల్డింగ్తోనే మనకి బ్యాగ్ అనేది రెడీ అయిపోతుంది. ఇక్కడ ఎలాంటి కటింగ్స్ లాంటివి ఎలాంటి మెజర్మెంట్స్ కానీ ఏమీ లేవండి. జస్ట్ మన ఫోల్డింగ్స్తోనే ఈ బ్యాగ్ అనేది రెడీ అయిపోతుంది. చాలా సింపుల్గా ఈజీగా రెడీ చేసేసుకోవచ్చు అండి. ఇలాగ రెండో వైపు కూడా ఇలా ఫోల్డింగ్ చేసేసుకొని ఇక్కడ మనం స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఫోల్డింగ్ దగ్గర ఇలాంటి పిన్స్ లాంటివి పెట్టేసుకొని స్ట్రైట్గా స్టిచ్చింగ్ చేసుకోవాలి.
చూస్తున్నారు కదా, ఇలాగ ఫోల్డింగ్ చేసేసుకుని స్టిచ్చింగ్ చేసేసుకుంటే మనకి బ్యాగ్ అనేది రెడీ అయిపోతుంది. ఇలాగ 2 వైపులా కూడా స్టిచ్చింగ్ చేసేసుకోవాలి. ఇలా 2 సైడ్స్ కూడా స్టిచ్చింగ్ చేసుకొని బ్యాగ్‌ని అనేది ఓపెన్ చేసేసుకోవాలి. ఇలా రివర్స్ చేసేసుకుంటే మనకి బ్యాగ్ అనేది రెడీ అయిపోతుంది. చూస్తున్నారు కదండీ! చాలా సింపుల్‌గా, ఈజీగా మనం రెడీ చేసుకోవచ్చండి. ఎలాంటి కటింగ్స్ కానీ ఎలాంటివి ఏమి లేకుండా చాలా ఈజీగా రెడీ చేసేసుకోవచ్చు. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మీకు నచ్చితే ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. కామెంట్ ద్వారా నా వీడియో ఎలా ఉందో చెప్తారని అనుకుంటున్నాను. మరొక మంచి వీడియోతో మిమ్మల్ని కలుస్తాను. నా వీడియో చూసినందుకు థ్యాంక్ యూ.